హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నివీస్ వరల్డ్. అందరు దీపావళి చాలా బాగా జరుపుకున్నారని అనుకుంటున్నాను. అయితే ఈరోజు మేము తులసి వివాహం చేయబోతున్నాము. అంటే దివాళీ పండుగ అయిపోయిన తర్వాత వచ్చేది తులసి వివాహము. అయితే ఈరోజు మేము తులసి వివాహం చేయబోతున్నాము. మరి ఇంతవరకు మీలో ఎవరైనా కొత్త వారు చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని కనుక మీరు క్లిక్ చేసినట్టయితే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీకు ముందే వచ్చేస్తుంది. సో తులసి పెళ్లి చేద్దాం రండి. కాకపోతే చిన్న రిక్వెస్ట్, నాకు కోల్డ్ అయ్యింది, నా వాయిస్ని కొంచెం ఇగ్నోర్ చేసుకోండి. నేను మీకు తులసి పెళ్లికి ముఖ్యంగా కావాల్సిన వస్తువులు ఏంటో వాటిని నేను రెడీ చేశాను, మీకు చూపిస్తాను. మనకి ప్రతి పూజకి పసుపు, కుంకుమ, అక్షంతలు అనేవి అయితే చాలా కామన్. అవి ఎలాగో వాడతాము. కాకపోతే ఇంపార్టెంట్గా ఇక్కడ ఏంటి అంటే తులసి వివాహం చేయాలి అంటే మనకి ఉసిరికాయ కొమ్మ కావాలి. అలాగే ఆ కొమ్మకి కొన్ని ఉసిరికాయలు కూడా ఉండాలి తప్పకుండా. అయితే ఆ ఉసిరికాయ కొమ్మని మనము తులసి బృందావనంలో పెట్టి చేయాలి అన్నట్టు ఈ వివాహము. అయితే నేను ఆల్రెడీ అక్కడ పెట్టాను, నేను మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. ఇప్పుడైతే ఇక్కడ అరేంజ్ చేసిన వస్తువుల్ని చూడండి. కృష్ణుని పటము, అలాగే తులసి అమ్మవారికి ఇవ్వడానికని ఓడి బియ్యము, ఆకు, వక్క, పండు, 2 బ్లౌజ్ పీసులు, అలాగే తులసి అమ్మవారి కొరకు వేయడానికి దండ, కృష్ణుని కొరకు దండ. ఇది మధుపర్కము. కృష్ణునికి తులసి అమ్మవారికి మధ్యలో మనం పెడతాం కదా ప్రతి పెళ్లిలో మధుపర్కం, ఇది ఆ మధుపర్కము. స్వస్తికి రాసి పెట్టి రెడీ చేశాను. ఇది అమ్మవారి కొరకని నేను రెడీ చేసిన డ్రెస్ అన్నట్టు. ఇది లెహెంగా, అలాగే బ్లౌజ్ ఉంది. అలాగే పూజకు కావాల్సిన కొన్ని పూలు, వస్త్రము, తమలపాకులు. ఇక్కడ ముఖ్యంగా జీలకర్ర, బెల్లము. మన పెళ్లిలో ఎలా చేసుకుంటామో అదే విధంగా ఇక్కడ కూడా చేసుకుంటాము. అందరి కొరకు కంకణాలు, అమ్మవారికి మంగళసూత్రం. ఇక్కడ కృష్ణునికి ఇష్టమైన వస్తువులు అన్నట్టు నైవేద్యం ఇవ్వడానికి వెన్న, అటుకులు, మీగడతో నైవేద్యము, అలాగే నువ్వులు, చక్కెర, పాలు, అటుకులు. ఇక్కడ వచ్చి ఉసిరికాయతో దీపం. ఉసిరికాయతో దీపం వెలిగించి ఈ దీపంతో మనం ఆరతి ఇవ్వాలి. అలాగే కొన్ని డ్రై ఫ్రూట్స్, నైవేద్యం చేయడానికి హోమ్ మేడ్ స్వీట్. నేను ఇక్కడ సున్ని ఉండలు చేశాను. అలాగే కొబ్బరికాయ. ఇవి కొన్ని విడి పూలు ఉంచాను ఇక్కడ నేను కృష్ణుని పటంతో పాటు కృష్ణుని విగ్రహం కూడా తీసుకుంటాను. ఎందుకంటే కృష్ణుని విగ్రహం తీసుకున్నట్టయితే మనం అభిషేకం చేయడానికి సులువుగా ఉంటుంది అని పటంతో పాటు విగ్రహం కూడా పెట్టుకుంటాను. అది అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. ఇది మేము అభిషేకం చేయబోయే కృష్ణుని విగ్రహం. ఇప్పుడు నేను కుట్టిన లెహెంగాని తులసి అమ్మవారికి కడుతున్నాను. అలాగే బ్లౌజ్ పీస్తో కూడా తులసి అమ్మవారికి అలంకరించేస్తాను.
ఇలా మేము తులసి వివాహం జరుపుకుంటాము. మరి మీరందరూ ఎలా చేసుకుంటారో నాకు తప్పకుండా కామెంట్ బాక్స్లో చెప్పండి. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.